అందరికీ నమస్కారం. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. నిన్నంతా వినాయక చవితి అట్టహాసంగా ఎక్కడ చూసినా చాలా ఘనంగా బాగా చేశారు. ఇళ్లల్లో కూడా అందరూ చక్కగా వినాయకుడిని పెట్టుకొని చక్కగా పూజలన్నీ బాగా చేసుకున్నారు. కానీ నాకు వినాయకుడి పండుగ అంటే చాలా బాధ అసలు. ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ మా మా ఏరియాలో సముద్రం దగ్గరండి మాకు. తూపులపాళ్యం సముద్రానికి వెళ్తారు. చక్కగా అందరూ భలే సరదాగా డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఊరేగించుకుంటూ వినాయకుడు నిమజ్జనం చేస్తారనమాట. చాలా సరదాగా ఫ్యామిలీస్గా అందరూ వెళ్ళేది నిమజ్జనం చేయటానికి వెళ్తారు. అక్కడ సముద్రం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఇలా ఇది ఒడ్డు, ఇక్కడ సముద్రం ఉంటుంది. ఈ ఒడ్డు మీద నుంచి ఇందులోకి దిగారంటే ఇంకా చచ్చిపోవటమేనండి, వెళ్ళిపోవటమే సముద్రంలోకి. ఇలా క్రాస్గా ఇట్లా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుందండి సముద్రము. ఇలాగ క్రాస్గా ఉంటుంది. పొరపాటున చీకట్లో కానీ సముద్రం ఉంది కదా, వాటర్ ఉంది కదా, ఒడ్డు అనుకొని దిగితే అలా చాలామంది చనిపోయినారండి. పైకి రాలేక ఆ ఇసుకలో కూరుకుపోయి ఎంతోమంది చనిపోయారు. అందుకని చెప్పేసి నిమజ్జనానికి అక్కడ పోలీసుల్ని కాపలా పెడుతున్నారు. దిగనివ్వరండి. ఎవరన్నా టూరిస్టులు కానీ ఎవరన్నా సరే సముద్ర స్నానానికి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడికి అస్సలు దిగనియట్లేదన్నమాట. అది ఇట్లా ఫ్లాట్గా లేదు, ఇలాగ డౌన్గా ఉంది. ఇక దాంట్లో దిగామంటే ఇంకా లోపలికి లాక్కొని పోతుంది. అట్లాగా ఎన్నో కుటుంబాలండి పెద్దలను పోగొట్టుకొని, పిల్లలు మంచి వయసు పిల్లలు కుర్రోళ్ళే, వాళ్ళని పోగొట్టుకొని విషాదంగా కుమిలిపోయే ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారండి. కానీ ఇప్పుడు అక్కడైతే దిగనివ్వట్లేదు. మరి ఇప్పుడు ఎక్కడ పక్కన ఎడన్నా చేస్తారేమో. తూపులపాలెం వెళ్తారండి, సముద్రం కాడికి వెళ్ళేసి భలే చేస్తారండి. ఇప్పుడే మా మా వీధిలో విజయ గణపతి గుడి ఉందండి, దేవాలయం. ఇప్పుడేనండి ఊరేగిచ్చారు. నేను వెళ్ళి దేవుడు వస్తున్నాడంటే అందరం టెంకాయలు కొడతారు. వాళ్ళే హారతి ఇస్తారు దేవుడికి. అవి ఇచ్చేసి తీసుకొని పైకి వచ్చి వీడియో పెడుతున్నానండి. చాలా బాగా చేస్తారండి. ఒకళ్ళకు ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు ఇంకొకళ్ళకి పంచుతుంటారు. కుడుములు, బాగా పాయసం, వడలు, పులిహార అన్నీ పంచుకుంటారనమాట. ఒకళ్ళదొకళ్ళు పంచుకుంటారు. ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తారు దేవుణ్ణి చూసేదానికి. వెళ్ళేది, మీ ఇంట్లో దేవుడు ఎలా ఉన్నాడు, మీరు ఎలా పెట్టారు ఇలాగా అనమాట. ఇంటింటికి వచ్చేది, అక్షంతలు వేయించుకునేది, చక్కగా వెళ్తుంటారండి. ఇక్కడ చాలా బాగుంటుంది. వినాయకుడి పండగ అంటే అంత సరదా, అంత బాధ కూడా ఉంటుందండి. నాకు సరదాగా ఉంటుంది నిమజ్జనం చేసేటప్పుడు. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, ఎవరింట్లో కూడా విషాదం ఉండకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. ఎంతో కోలాహలంగా దేవుణ్ణి ఊరేగిస్తుంటారు. ఊరేగించుకుంటూ సరదాగా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తుంటారు. అలాగ సంతోషంగా రావాలి, ఎవ్వరు కూడా విషాదంగా రావద్దని చెప్పేసి నేను దేవుణ్ణి అదే కోరుకుంటానండి. ఎందుకంటే పిల్లలు కదా, మందు తాగేది, మత్తులో ఉండేది, గబన్న సముద్రంలో దిగిపోయేది, కొట్టుకుపోతుంటారు. ఇంకా చీకట్లో బయటికి రాలేరు. ఎంతమంది చచ్చిపోయారా, ఎవరా, ఏంటా, అది ఏమీ తెలియదు అనమాట. అలాంటి పరిస్థితిలో ఉంటారండి. తర్వాత తెలుసుకొని బాధపడుతుంటారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉండేయండి ఇటు సైడు. కానీ ఎవరికి ఏమి జరగకూడదు అని చెప్పి నేను అదే దేవుణ్ణి కోరుకున్నానండి. ఎప్పుడు కోరుకుంటుంటాను, జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్య అయితే పోలీసుల్ని కాపలా పెట్టారు సముద్రంలోకి దిగకుండా. ఇంకా అటు సైడు అట్లా సూళ్ళూరుపేటకి వెళ్ళి అటు ఒక కెనాల్ పోతుంటుందండి, అందులో వేస్తుంటారు. చాలా బాగా చేస్తారండి ఇటు సైడు. మాకు వినాయకుడి పండుగ అంతా బాగా చేస్తారు. కానీ ఇక్కడ భలే సందడిగా ఉంటుంది. నిజంగా ఎవరికి ఎలాంటి హాని జరగకుండా చల్లగా నిమజ్జనం చేయాలని దేవుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అందరికీ నమస్కారం అండి.